నీవు ప్రత్యక్షమైతే తిరునవ్వు వెన్నెలలు కురిసేను కరుణార అందరూ కూడా అనంతరం వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత గౌరమ్మ వారు ఆస్థాన మండపం ఉన్నది, దగ్గర కూర్చోండి. पिंडज प्रवरारूह सिंहासनागता नित्यं पद्माश्रितकरधया शुभदास्तु सदा देवी स्कंदमाता यशस्विनी स्कंदमाता यशस्विनी शूलवरवाहना कात्यायनी शुभं दद्या देवी दानवघातिनी शैलपुत्री ब्रह्मचारिणी चंद्र महागौरी सिद्धिदात्री शांति शांति
మన మిర్యాలగూడ అభివృద్ధి ప్రదాత మన శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, మన మున్సిపల్ మాజీ చైర్మన్ తిరునగర్ నాగలక్ష్మి భార్గవ్ గారిని, రాయపూడి భవానీ గారిని, పవనశేఖర్ గారిని, వీరకుర్తి గారిని రావాల్సిన కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణ ప్రజలందరికీ హిందూ ఉత్సవ కమిటీ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా దసరా సంబరాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, క్రాకర్ షో, రావణాసురుడు వధ ఇటువంటి మొదలగు కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాం. అదేవిధంగా దీనికి అందరికీ సహకరిస్తున్న గౌరవ శాసనసభ్యులు భాస్కరరావు గారికి, గత పాలకవర్గంలో ఉన్న కౌన్సిలర్లకి, ఈ పాలకవర్గంలో ఉన్న అన్ని పార్టీల కౌన్సిలర్లకి, అన్ని పార్టీల నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, హిందూ సాంప్రదాయం ప్రకారం పండగ ఎలా చేయాలి, మా వేదవ్యాస్ గారని ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో నృత్యం అభ్యసించి ఈరోజు వాళ్ళ బృందంతో ఇక్కడికి వచ్చేసి ఈ మన ముందర ప్రదర్శన చేయడం జరిగింది. ఇంకా నాకు తెలియదు. అందరికీ దసరా శుభాకాంక్షలు. గత 2 సంవత్సరాల నుంచి అందరూ కళాకారులు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే కరోనా కారణంగా, ప్రదర్శన లేని కారణంగా ఎంతోమంది కళాకారులు జీవనోపాధి కోల్పోయినారు. అందున ఇప్పుడు మనస్ఫూర్తి గర్వపడే విషయం ఏంటిదంటే, తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగడానికి ఒక నాణ్యం ఉండేది. కానీ అలా అన్న వాళ్ళందరికీ ఒక్కసారి మన మిర్యాలగూడకి రావాల్సిందిగా కోరుచున్నాం. దసరా, కార్తీక దీపోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ నృత్యాలు, సాంప్రదాయ సంగీతాలు, అందున జానపదాలు కూడా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో మన చైర్మన్ భార్గవ్ గారు మరి ఇక్కడ పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించి ప్రజలకి, ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు ఇవ్వడానికి అందరినీ ఇక్కడ రప్పించున్నారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ నిజంగా వ్యాధవ్యాస్ గారికి చాలా పెద్ద ధన్యవాదాలు. ఎందుకంటే ఈ బృందం, వ్యాధవ్యాస్ గారి బృందం ప్రజల్ని ఆకట్టుకొని మరి నిజంగా చాలా పాత్రలు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా చేసినారు. మరి ఎందుకంటే వాళ్ళ యొక్క నృత్యానికి మనందరం కూడా తప్పనిసరిగా అబ్బురపడవలసిందే. ఎందుకంటే తెలంగాణలో మరి ఈ విధమైన కళని కంపల్సరీగా మేము ప్రోత్సహించడానికి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇదిగా ఉన్నారు. కాబట్టి మనందరికీ కూడా ఈ అందరికీ మనం తెలిసింది ఏంటంటే, మరి మనందరం ఈ సంవత్సరం వల్ల సంతోషంగా ఆయుర్వేదికలతో మరి సమృద్ధిగా విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఎక్కువ వ్యాపారస్తులు, రైతాంగం ఉన్నారు. మరి మీ రైతాంగం అందరూ కూడా ఇబ్బంది పడకండి. మీకు విజయదశమి నాడు అందరూ ఏదో రకంగా చెప్తున్నారు. మీరు అవన్నీ పేపర్లో ఉన్న విషయాలు కానీ ఇంకేదో కానీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ సహకారంతో మనం ముందుకు పోదామని చెప్పి తెలుస్తూ మరి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ చదువుతాం. వైదిక రూపిణి వేదమయే క్షీరసమోద్భవ మంగళ విధాని మంత్రస్వరు జనాశ్రిత పాదయూతే క్షిణి స్వరసత భూషిత గాననతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయూతే జయ జయ. ధన్యవాదాలు. మనందరికీ తెలిసిన విషయం నమస్తే నమః. బతుకమ్మలు కూడా ముందు మీ అందరూ ప్రోత్సాహంగా ఉంటే క్యాపిటల్ బతుకమ్మ పండుగ కూడా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశం మాకు ఉంది. ఇదే విధంగా మీ అందరూ కూడా మాకు సహకరించి మమ్మల్ని ప్రోత్సహిస్తే మేము పడ్డ శ్రమ కూడా మర్చిపోయి ఇంకా ఘనంగా ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుంటాం. మరి
అనేక ప్రాంతాల్లో ఊర్లు పెట్టి హైదరాబాద్ లో రకరకాల ఉద్యోగాలు చేయాలంటే వాళ్ళందరూ కూడా మిలియన్ కూడా దసరాకి రావడం, వాళ్ళందరం కూడా కలిసి జమ్మి వెళ్ళడం ఇదంతా జరుగుతున్నటువంటి విషయం. ఉండాలని అలాగే మన సమాజంలో పెరుగుతాం కూడా జరుపుకోవడం అనేది చాలా విశేషమైంది. చాలా చిన్నగా మొదలుపెట్టినటువంటి ఈ ఉత్సవాలు రంగరంగ వైభవంగా ఎంతో ఆడంబరంగా నిర్వహించుకోవడం అనేది మన హిందువులందరూ కూడా గర్వించదగ్గ విషయము. అదేవిధంగా ఈ కరోనా మహమ్మారిని కారణంగా కొంత గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ కొద్దిగా తగ్గినా కూడా ఇప్పుడు కూడా మన హిందూ బంధువులందరూ కూడా క్యాంప్ గ్రౌండ్ నిండా కిటకిటలాడటం అనేది ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ కూడా ఆ అయ్యప్ప స్వామి వారి కరుణా కటాక్షాలతో అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో తొలుగువాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. గత 23 సంవత్సరాలుగా మరి మాకు ఉన్నతి ప్రోత్సహిస్తున్న సీనియర్ రైతు మిల్లర్ నివారణ కమిటీ అధ్యక్షులు మళ్ళా కుజరణ గారిని ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ముఖ్యంగా నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా మనకి లోటు రానట్లేదు. కొద్దిగా సాంస్కృతిక కార్యక్రమాలు పెడితే పబ్లిక్ కొంచెం ఉత్సాహంగా ఉంది కాబట్టి వచ్చే సంవత్సరం మొత్తం కూడా ఈ ఉత్సవ కమిటీ తెలిపేది ఏంటంటే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయాలని కూడా కోరుతున్నాను. ముఖ్యంగా మిర్యాలగూడ పట్టణ ప్రజలకు, రైతు సోదరులకు, వ్యాపారస్తులందరూ కూడా నా యొక్క దసరా శుభాకాంక్షలు. ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ దసరా అనగానే విజయదశమి అంటే విజయానికి నాంది. ఈరోజు ఎలాంటి కార్యక్రమం చేసి పెట్టినా అది సంపూర్ణంగా అభివృద్ధిలో ఉంటుందని చెప్పి భావిస్తుంటారు. కాబట్టి దేశ ప్రజలు, మన మిర్యాలగూడ ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని ఆశిస్తూ హిందూ బంధువులందరూ కూడా కరోనా నుంచి మనం చాలా అదృష్టవంతులై ఉండి ఇంత పెద్ద దేశంలో కాపాడబడి ఆ రాముని ఆశీస్సులతో ఇవాళ ఈ దసరా ఉత్సవం చేసుకున్నందుకు సంతోషంగా ఉన్నది. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఇదే ఐక్యత చాటాలని రోజు ఇది. అందుకోసమే ఈ దసరా ఉత్సవాన్ని దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకుంటూ ఉన్నారు. ఇలాంటి సంతోష సమయంలో అందరం కూడా ఒక దగ్గర చేరి హిందూ బంధువులందరూ కూడా ఒకరి యోగక్షేమాలను తెలుసుకొని ఒకరు కూడా మంచిగా ఉండాలనే ఆకాంక్షిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి హిందూ ఉత్సవ సమితి సభ్యులందరినీ కూడా మనసారా అభినందిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఉత్సవ సమితి కమిటీ కార్యకర్తలకు, సభ్యులకు, మిర్యాలగూడ పట్టణ ప్రజలకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మవారిని కూడా పెట్టుకొని పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ నెక్స్ట్ జరిగేటువంటి కార్యక్రమంలో మీరు నిర్వహించేటువంటి కార్యక్రమం మీరు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. చేసినటువంటి మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు మొదలుగా అందరికీ తెలియజేస్తున్నాం. విజయదశమి అన్నది మొదట 9 రోజులు నవరాత్రులుగా పూజలు చేసుకున్న తర్వాత 10వ రోజు మనం విజయదశమి పండుగను ఇలా ఈ రోజు జరుపుకుంటుంది. దుర్గామాతను రేపు 11వ రోజు ఊరేగింపులుగా ఇలా ప్రచారంలో తీసుకుపోయి ఆ రకంగా మరి ఊరేగింపు కూడా జరుపుకొని పూజలు చేసుకునే పరిస్థితి ఉంది. అందుకనే దీనికి అనేక రకాల కారణాలు కూడా ఉన్నాయి. విజయదశమి పండుగకు రావణ్ణి అంతమొందించినటువంటిది ఒకటి. రెండోది, పాండవులు వనవాసం పోతున్నప్పుడు ఏదైతే జమ్మి చెట్టుకి కట్టారో వాళ్ళని బాణాలు విలింపులు వేసుకునే ఆ రోజు వనవాసం అయిపోయిన తర్వాత తిరిగి వచ్చినటువంటి రోజు కూడా అదే ఉంది. ఆ రకం కార్యశక్తిలాగా అవతరించి మహిళాసురుని వధించినటువంటి రోజు కూడా. అందుకని ఈ రోజు మనం అలాంటి అన్నిటినీ దుష్టశక్తులన్నిటిని పారదోలి ఈ రోజు మనం అందరం కూడా స్వగర్వంగా విజయదశమి జరుపుకోవడానికి ఈ అవకాశం వచ్చింది. మనం అందరం కూడా భవిష్యత్తులో ఆ రకంగానే ముందుకు పోవాలని. ఈ మిర్యాలగూడ పట్టణంలో మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది. హిందువులమైనా, ముస్లింలమైనా, క్రిస్టియన్లమైనా, ఏ మతస్థులమైనా అన్ని పండుగలకు అందరూ హాజరవుతుండో నాని అన్న తారతమ్య భేదం లేకుండా ఆ రకంగానే భవిష్యత్తులో కూడా ఆ రకంగా ముందుకు సాగాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అతీతంగా
రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి మన హిందూ బంధువులకి విజయదశమికి సంబంధించినటువంటి జమ్మి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత రామనాసురుడు వద్ద కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా తరఫున మా విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా చెడుపై మంచి గెలిచిన రోజు అని చెప్పి విజయదశమిని రావడే మరి మంచి ముహూర్తం పెట్టాలి. ఏ అయ్యగారు అయితే బాగుంటుందంటే మరి పెద్ద పండితుడు వేదాలు చదివిన వ్యక్తి రావణ బ్రహ్మలోనే మరి పంచాంగం చూసి ముహూర్తం పెట్టమంటే విజయదశమి అయితే నువ్వు గెలిచే అవకాశం ఉండదు. మిగతా రోజుల్లో ఏ రోజు గెలవలేవని రావణ బ్రహ్మ ముహూర్తం పెట్టడం, ఆ ముహూర్తాన్ని ఖాయం చేసుకుని మరి లంకకి సైన్యాన్ని తీసుకెళ్లి మరి రావణాసురుని వధించడం, దాన్ని గొప్పగా చెడుపై మంచి గెలిచిన రోజుగా ఈరోజు ఆనవాయితీగా మన విజయదశమి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం పిల్లలకు కానివ్వండి, భావి తరానికి కానివ్వండి, చెడు ఎప్పుడు శాశ్వతం కాదు, మంచిని పెంపొందించాలి, క్రమశిక్షణ పెంచాలి అనేది కూడా మరి విజయదశమిని ఉద్దేశించి మనం అందరం నేర్చుకోవాలని తెలియజేస్తున్నాం. అందరికీ దసరా శుభాకాంక్షలు సందర్భంలో మరి ఇంత పెద్ద ఎత్తున జనం దసరా శుభాకాంక్షల కోసం ఈ గ్రౌండ్కి వచ్చిన అందరూ కూడా మిర్యాలగూడెంలో ఇంత నడిబొడ్డులో ఇంత విశాలమైనటువంటి గ్రౌండ్ మనకు ఉన్నది ఇది ఒకటే. ఈ యొక్క గ్రౌండ్లో మనం ఈ యొక్క దసరా ఉత్సవాలు నిర్వహించుకోవడం చాలా అదృష్టం. అదేవిధంగా మేము గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ యొక్క ఉత్సవాలను ఇక్కడ ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు వాస్తవానికి ఆ రోజు ఇక్కడ ఒక 10 మంది మాత్రమే సహకరించడం, ఆ 10 మందితో మొదలుపెట్టి మేము ఈరోజు దీంట్లో చాలా రకాల కొత్త రకాలను ప్రజలకి కొత్త విధంగా భక్తితో పాటుగా ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా కూడా దీంట్లోకి చాలా తీసుకురాగలిగినాం. మొదట పెట్టిన ఒక రామనాసురుడే, ఆ తర్వాత జమ్మి తీసుకురావడం, ఆ తర్వాత అమ్మవారిని, ఆ తర్వాత క్రాకర్ షో, మళ్ళీ ఆ తర్వాత బతుకమ్మను. ఈసారి కరోనా ఉంది కాబట్టి అమ్మవారిని బతుకమ్మను పెట్టలేదు. ఖచ్చితంగా ఆ దేవుడి దయ అమ్మ కృప ఉంటే ఖచ్చితంగా వచ్చేసారి అమ్మవారిని అదేవిధంగా బతుకమ్మను కూడా మనం దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఈ జిల్లాలోనే అతిపెద్ద బతుకమ్మ 30 అడుగుల బతుకమ్మను అంతకుముందు ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మీరందరూ తోడుండాలంటే ఇది కావాలని అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆ అమ్మవారికి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. నేను ఒకటి మరి ఉత్సవ కమిటీ వాళ్ళు బాధపడినంటే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఏర్పాట్లు కానీ ఇక్కడ ఎందుకంటే ఇంతమంది పెద్ద జన సమూహం ఇక్కడ సమావేశం అవుతున్నందుకు మనం ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. తప్పనిసరిగా వచ్చేసారి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి నా బాధ్యత. తప్పనిసరిగా పెద్ద ఎత్తులో కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తాం. మరి మీరు ఏమనుకున్నట్టు ఒక మాట చెప్తా. ఇప్పటివరకు మీరు ఎట్లా చేశారో నేను ఎప్పుడు అడగలేదు. మరి ఏదో జరిగిపోతుంది. నేను మిర్యాలగూడలో ఒక దానికి యాంటీ. ఎవరి దగ్గర ఏ విషయంలో కూడా ₹1 కూడా చందా తీసుకోవద్దనేది నా ఉద్దేశం. నేను మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన కాడ నుంచి కానీ నా 45 సంవత్సరాల జీవిత చరిత్రలో ఎప్పుడు ఎవరి దగ్గర ₹1 చందా కానీ ₹1 ఎవరి దగ్గర కలెక్షన్ కానీ చేయడానికి నేను అనుమతించను. ఎందుకంటే దాంతో మనకు పెద్దగా ఇదేం లేదు. అందుకని ఉత్సవ కమిటీ వాళ్ళని ఏం కోరుతున్నట్టే 10 లక్షలైనా 15 లక్షలైనా ఎంత లైటింగ్ అయినా ఏదైనా నేనే పెడతా. కానీ ఎవ్వరూ దీని గురించి ఎవరి దగ్గరకు పోయి బతిమాలి అయ్యా 1 లక్ష, 50,000, 10,000, 20,000 అని మన యొక్క ప్రజానీకమంతా సంతోషంగా దీన్ని ఎంటర్టైన్ చేసి చూసి ఆనందించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటే పోతే మనకు అదే చాలు. వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. ₹1 కూడా ఎవరిని అడగొద్దు. సరే ఇక మిమ్మల్ని మేము కాదంటలే, కానీ అది నేను దానికి వ్యతిరేకం కాబట్టి నేను చెప్తున్నాను. మీకు వచ్చేసారి మీకు ఏం కావాలో చెప్పండి. ఇక్కడ అంత అరేంజ్మెంట్స్తో సహా మొత్తం కూడా మా మున్సిపల్ చైర్పర్సన్ కానీ మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడ మొత్తం లైటింగ్ హీటింగ్ అన్నీ కూడా మీకు ఏర్పాటు చేయటం ప్రవర్తిస్తుంది. తప్పకుండా అందరూ మన్నదాన్ని పొందుతుంది.
తప్పకుండా ఎమ్మెల్యే గారి సహకారం కూడా మేము కోరుకుంటాం. తప్పకుండా వారి సహకారం తీసుకొని వచ్చే సంవత్సరం మరి వారు చెప్పినట్టు సంగీత వివాహాన్ని కల్చరల్ ప్రోగ్రాం కూడా చేస్తాం.
నేను ఫస్ట్ 2 దేవుళ్ళు ఆడుతున్నాయి సీనన్న చేయబట్టి ఆయన తీసుకుని ఆడబెట్టుకుని జోలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న హిందుత్వ కమిటీ సభ్యులందరూ కూడా